యేసు ప్రభు చెప్తున్న మాటలు కొన్ని వింటే మనకి ఆశ్చర్యంగా ఉంటాయి. అంటే ఈ లోకంలో బ్రతికే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కనుక ప్రతిదీ తినాలి, ప్రతిదీ ఉండాలి. ఆశ సంపాదించినోడు కూడాను ఇంకా సంపాదించాలని, ఇంకా మెట్టుకు పైకి ఎక్కాలని, ఇంకా పైకి ఎక్కాలి, ఇంకా పైకి ఎక్కాలని మాకు ఉద్దేశం. అక్కడ బబేలు గోపురం కట్టారు. బాబేలు గోపురం అది అప్పుడు రాజులు అందరూ కూడా ఏంటంటే ఇంకా పైకి కట్టాలి, ఆశ ఇంకా పైకి కట్టాలి, ఆకాశం మీదకి అంటికిపోయినట్టు మనం కట్టాలి. భూమి మీద ఉండకూడదు, ఆకాశం మీదకి అంటికిపోయినట్లు. దేవుడు అందరికన్నా పైన ఉన్నవాడు ఎవరు అనుకుంటే దేవుడు కన్నా మించి మనం ఉండకూడదు. కారణం ఏంటంటే కొన్ని విషయాలు మనకు ఆఫీసులో పనిచేసిన, ఒక డిపార్ట్మెంట్లో ఎక్కడ పనిచేసినా అక్కడ ఎస్వాలు కొంతమంది వీళ్ళందరూ ఉంటారు, పై ఆఫీసులు ఉంటారు, మేనేజ్మెంట్ వాళ్ళు. వాళ్ళకన్నా మనం పై కుర్చీలో కూర్చోం అనుకోండి, వెంటనే బయటికి త్రోసేస్తారు. ఎందుకంటే మన పదవి ఎంత, మన ఇలువ ఎంత అని చూసుకుంటూ పైకి వెళ్ళాలి. అయితే మానవుడు కూడా జ్ఞానం మొదట్లో వచ్చి అనాథ నాగరికతలో బట్టలు లేవు, తర్వాత ఆకులు కట్టుకున్నారు, తర్వాత రోజుల్లోన గోను బట్టలు కట్టుకున్నారు, కొన్ని అలాగా పులి చర్మాలు కూడా కట్టుకున్నారు. బైబిల్లో ఉంటుంది, యోహాన్ గారు కూడా పులి చర్మం తోలు దట్టి తట్టుకొని ఉండేవారు, మిడతలు తినుకొని అరణ్య ప్రదేశంలో యోహాన్ గారు. అయితే ఇవన్నీ మనకు తెలుసు. ఆదామవ్వ కూడాను ఫస్ట్ నాగరికతలో వాళ్ళకి దిగంబరమని తెలియదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే వస్త్రం వాళ్ళకు ఉన్నది. ఎప్పుడైతే ఈ పాపం అనే పండు భార్య చెప్తే తిన్నాడో, దేవుని ఆజ్ఞ అతిక్రమం చేశారు. అదే పాపం, అందులో సాతాను వచ్చేసి దిగంబరమని తెలిసి చెట్టు సాగుకుని దాగుడిపోయిన వెంటనే ఏమైంది, వెంటనే దేవుడు వచ్చేసరికి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే నీతిమంతుల సభలో పాపులు నిలవరు అని బైబిల్లో ఉన్నది. ఎందుకంటే తప్పు చేసినట్టు ఎవడు కూడా నిలవలేరు, పాపులు నిలవరు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అలాగేనట్టు దేవుడు వచ్చేసరికి దేవుడు మానవుడితో మాట్లాడుతున్నాడు, వచ్చేవాడు ఇల్లు అంత బాగానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళు ఈ పాపం చేశారో ఆ ఆత్మీయ వస్త్రం అనేది మనకు ఉంది, అది పోయింది. అందుకే సిగ్గుపడ్డారు. ఏమయ్యా ఆదాం, ఏంటి ఇలా దాగున్నావు ఏంటి అని అడిగితే, నువ్వు ఇచ్చావు నాకు అవ్వని, ఆడవాళ్ళు ఇచ్చావు కదా నాకు తోడుటి ఆమె ఈ పండు తినమంటే నేను తిన్నాను. నేను ఒంటరిగుంటే బాగుందేమో, ఒంటరిగా నరుడు ఉండడం మంచిది కాదా అని నాకు ఒక తోడునిచ్చావు. ఆ తోడే ఈ రోజుని ఆ పండు తినమంటే మాకు నువ్విచ్చే ఆత్మీయ వస్త్రములు, మిమ్మల్ని చూసే జ్ఞానమైన వస్త్రములు అన్నీ పోయి దిగంబరమయ్యాము అన్నాడు. సరే, ఎక్కడ పోయింది అక్కడే ఎత్తుక్కోవాలని దేవుడు వెళ్ళిపోయాడు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి అనేది మనం పొందాలి. నరుడు జీవాత్మగా నేలమట్టి నుంచి నిర్మించిన తర్వాత జీవాయుబోధగా నరుడు జీవాత్మైన అన్నాడు. ఎప్పుడైతే తిని మోసం పడ్డారో జీవాత్మలతో పోయింది. ఇప్పుడు అందుకే పరిశుద్ధాత్మ యేసు ప్రభు వచ్చి మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం ఉంది, బలి అయిపోయి పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందండి అని ఎక్కడ పోగొట్టుకోరో అది ఇచ్చాడు మళ్ళీ. అందుకే మనిషి కళ్ళు వస్తుంటాయి, దిగంబర కళ్ళు అవి ఇవన్నీ కూడా మనకు ఆత్మీయ వస్త్రం పోయింది. మళ్ళీ పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధంగా జీవించిన ఎడల మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆశ అత్యాశకి బైబిల్ 10 ఆజ్ఞలో ఉంటుంది. నిన్ను వరే నీ పొరుగువని ప్రేమించండి, నీ పొరుగువని ఏదైనా ఆశించవద్దు, పొరుగుని భార్యను కూడా ఆశించవద్దు, దొంగలించవద్దు అని చెప్పున్నాయి. భార్యను కూడా ఆశించవద్దు. వీడి ఆశతో మనిషి వీడికి ఉన్నది కాకుండా పొలాల్లో పక్క స్థలంలో దొంగేసేయాలి, పక్క ఎడ్లు దొంగేసేయాలి, పొలాలు దొంగేసి. అప్పుడు ఆ రోజుల్లో పక్కింటిది ఏదైనా వచ్చేయాలి. ఎప్పుడు పక్కింటిలో దొంగలు అవుతున్నారు. అది అది లేనప్పుడు ఏదో ఒకటి లాగేయాలి. వీడి పొలంలో నీరు ఈడితో కలుపుకోవాలి, అందులో ధాన్యం పడింది లాగేయాలి. ఇది తప్పు. దేవుడు అలాగే వద్దండి. నీ పక్కవాని భార్యని కానీ ఏదైనా గాడిదని కానీ దేన్ని మీరు దొంగలించకూడదు అన్నాడు. కానీ మనిషిలోని అదే ఉంది. ఆశ అనేది ఉండకూడదు. దేవుడు చెప్పిన మాట. ఆకాశ పక్షులు చూడురి, అవి విత్తవు, కోయవు, కొట్టులో ధాన్యం పోసుకోవు, అవి హ్యాపీగా ఉన్నాయి కదా. ఇప్పుడు పెట్టలకి అట్లకి ఆస్తులు అంతస్తులు లేవు, మనకు తెలుసు. ఏసాలు కూడా లేవు. ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాయి, ఆ దేశం అట్లా ఏసాలు లేవు, ఏమీ లేదు. ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, ఆశలు లేవు, హ్యాపీగా బ్రతుకుతారు. మనిషికి ఈ దేశంలో సంపాదించి ఇంకో దేశం వెళ్ళిపోవాలి, ఆ దేశంలో సంపాదించి ఈ దేశం వెళ్ళిపోవాలి. అందుకే మనుషుడు
బంగారం కూడా దొంగతనం చేసి తేవడం అన్నీ చేయడం ఇవన్నీ మనుషుల నీతి లేదు కాబట్టే ఈసా ఉంటే కానీ ఆ దేశం తీసుకెళ్తారు, అక్కడ ఈసా ఉంటే కానీ ఇక్కడ తీసుకురారు. అదే పాస్పోర్ట్ ఉంటే కానీ వేరే దేశానికి వెళ్ళడానికి లేదు. మొదట పూర్వీకుల్లో లేదు, ఏ దేశమని రంగం గట్రే నడుచుకుని వెళ్ళిపోయారు. ఈ రోజులు ఎందుకు నమ్మకాలు లేవు? ఒకడు దొంగడు అయిపోయాడు, ఎవరిని నమ్మడం లేదు, నమ్మడానికి లేదు అనమాట. అందరూ అలా తయారైపోయారు. అందుకే ఆకాశ పక్షులు చూడో ఎత్తు రేపు గురించి ఆలోచించవు, ఏమీ లేదు. కానీ ఎత్తమంటే ఇత్తనాలు వేయవు, చెట్లు పంటలు కోయవు, వ్యవసాయం చేయలేదు. అవి ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఏమీ లేవు. అవి రేపు గురించి ఆలోచించు. అలాగే మీరు కూడా ఉండండి. ఏ పూటకి ఈడ ఆ పూటకు చాలు అన్నాడు. ఏ రోజు వచ్చిన ఆహారాన్ని ఆ రోజే తినండి అనేసాడు. అయితే ఇలాగా ఆశ మనిషి పడిపోయింది. ఒక కథ నేను చెప్తాను. ఒక ఆయనకి ఏదంటే జరిగిపోలేని ఒక కొండల్లోకి వెళ్ళి ఒక మునేశ్వరుడిని అడిగాడంట. ఒక పెద్ద భక్తుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఏదంటే అదే అయిపోలేని. సరే నువ్వు ఏదంటే అది అయిపోద్ది అంటే అది రాంగు అని చెప్పాడనమాట. దేవుడు లాంటి వాడు అనుకుందాం. అది నువ్వు అడిగేది బతి చేసావు, మంచి చేసావు, ఏది కావాలంటే అది అయిపోవాలనుకుంటున్నావు, అది రాంగ్ అంటే లేదు నాకు ఇచ్చి నీకు ఎందుకు అన్నని చెప్పాడు. సరే ఆ వరం ఇచ్చి నిలిపన్నాడు. నువ్వు ఏదంటే అది అయిపోద్ది నిలిపన్నాడు. అలాగ దారిలో వెళ్తుండగా ఇక్కడ నాకు ఏదైనా ఒక నీడ కనపడితే బాగున్ను అనుకున్నాడు. బాగా ఎండ, నీడ కనిపించింది. ఈ నీడ కింద ఏదైనా నీరు ఉంటే బాగున్న వాటర్ ఏదైనా పోస్తే తాగుతుంది కదా, మంచి వాటర్ అనుకున్నాడు. అది జరిగిపోయింది. నిజంగా వాటర్ ఉంది అక్కడ. ఆయన ఏదైనా జరిగిపోతుంది అలా ముందుకెళ్తుంటూ. అయితే ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయి కనబడితే బాగున్ను అనుకునేసరికి ఉంటే బాగున్ను అయిపోతే ఎవరైనా ఇక్కడ ఉంటే అనుకున్నాడు. అమ్మాయి కూడా వచ్చింది. ఈయనేమంటే అది అయిపోద్దని చెప్పాడు కదా. అలా ముందుకెళ్తూ ఈ అమ్మాయి ఒక దెయ్యం అయిపోద్ది బాగుంది అది తీసుకున్నాడు. అది అంటే దెయ్యం అయిపోయి తినేసేసింది. వీడికి అలవాటు ప్రకారంగా అయిపోతే బాగుంది అంటే దెయ్యం అయిపోతే బాగుందేమో అనుకున్నాడు. దెయ్యం అయిపోతే బాగుండు అనుకున్నాడు. అది అయిపోయింది అంతే. వీడిని తినేసేసింది, అయిపోయింది పూర్తి. అందుకే ఆశ ఏది పెడితే అది అయిపోవాలి అనుకుంటే కొన్ని మంచిపోతే కొన్ని ప్రమాదానికి అలవాటు ప్రకారంగా అది మంచిది అయిపోతుంది, ఇది మంచిది అయిపోతుంది, దయ్యాన్ని కూడా కోరించుకున్నాడు. వాడు కంగారు పడివే మొత్తం అయిపోయాడు. అందుకని ఏంటంటే మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ పనికిరాదు. ఎంత ఉందంట అంత. మనం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని వేసుకుని చెప్పిన మాట ఉంది. మనం కలిగి ఉన్నది పొరుగువానికి కూడాను కొద్దిగా ఏదైనా ఆహారాన్ని ఇవ్వాలి. ఇది శాశ్వతం కాదు. ఎప్పుడు గుట్టుకుమంతమో ఎప్పుడు గట్టుకుమంతమో తెలియదు. ఎక్కడైతే మనం పోగొట్టిన పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి పోయిందో, ఒక యేసులో ఉన్నది. ఆయన వచ్చేసాడు, మన గురిని ప్రేమించాడు. నేనే సత్యం నేనే మార్గం అని చెప్తే జనాలు నమ్మక ఆయన్నే సిలివేశారు. తన స్వకీలే వద్దకు ఆయన వచ్చిన ఆయన్ని వాళ్ళు అంగీకరించక వాళ్ళే సిలివేశారు. క్రైస్తవులు, ముస్లింస్ అంతా కలిపి. అప్పుడులో దేవుడికి సంబంధించినలే నువ్వెవరంటే నేను దేవుడిని, దైవ కుమారుడు, నా దేవుడు కుమారుడవా అని వీళ్ళు అనేక రకాలుగా ఆయన నమ్మకున్న ఆయనకి సిలివేసేసారు. సిలివేసులు కొట్టిందే కొట్టడం, చనిపోయినప్పుడు కూడా కొరడంతో కొట్టి అన్ని కొట్టి సిలివేసి నువ్వు దేవుడి వైపు లెగు అని అంటున్నాడు అనేసి ఒకడు కొట్టడం, ఒకడు బల్లెలతో పడడం అని. ఇంక చనిపోయినాడు కూడా ఇంక పోడ్లు పొడుస్తున్నారు వీళ్ళు. చచ్చినాడు కూడా ఇంకేం పొడుస్తారా బాబు, చంపినోడు ఇంకెంతకైనా చంపుతావు అన్నట్టు. అంటే త్యాగం, జాలి ఏమీ లేదు మనిషికి. కానీ యేసుప్రభువు చెప్పింది ఒక మాట చెప్పాడు. చనిపోయినను నేను మూడో దినమని నేను సమాధి నుంచి లేచుతాను అన్నాడు. సమాధి చేసి రన్ అయిపోయి వెంటనే మూడో దినం ఆయన లేచి ఉన్నాడు యేసుప్రభువు. అందుకైతే గుడ్ ఫ్రైడే ప్రపంచం అంతాను. యేసు లేచి ఉన్నాడు. ప్రపంచం అంతను ఈరోజు నమ్ముతాను యేసుప్రభువు లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడు అంతే. కాబట్టి అత్యాశకి వెళ్ళినోడు ఎవడైనాను బాగుపడినోడు లేడు. దేవుడు కూడా వద్దంటున్నాడు. థ్యాంక్ యూ.